స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఉపవాస దినాలలో, ఉపవాస కూడికలో మనము అందరి పట్ల, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఏముంది అంటే ప్రేమ ఉంది. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ డంబముగా ఉండదు. ప్రేమ మత్సర పడదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. గత కొన్ని దినాల నుండి ఈ దేవుని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో మనలో ప్రేమ ఉండాలి, కానీ శరీర సంబంధమైనది ఏది మనలో ఉండకూడదు. ఈరోజు దేవుని మాటలు మనం తలంపుకు నేర్చుకుందాం. ఇదే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. చాలా అద్భుతమైన మాటలు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు. ఈరోజు ఇదే 5వ అధ్యాయంలో చక్కటి మాట. ప్రేమ త్వరగా కోపపడదు. ఏం చేయాలి? ప్రేమ త్వరగా కోపపడదు. మరి ఏం చేస్తుంది? కోపాన్ని అణుచుకుంటుందండి ప్రేమ. ప్రేమ పాపమును తనలో తాను ఏం చేసింది? అణుచుకునింది. ప్రేమ ఎప్పుడు త్వరగా కోపపడదు. ఏ విషయంలో కూడా కోపాన్ని ఎల్లబొక్కదు పిల్ల. ప్రేమ కోపాన్ని అణిసివేస్తుంది. దేవుని మందిరం అనబడే మనలను సాతాను ఏం చేస్తాడు? కోపాన్ని రేపుతూ ఉంటాడు. సాతాను గారి పని ఏంటంటే మనం ఎలాగైనా కోపం తెప్పించి దేవుని కృప నుండి మనలను బయటికి లాగాలని చూస్తూ ఉంటాడు. బయటికి త్రోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుని మందిరం అనబడే మనము ఏ విషయంలో కూడా, ఏ సమయంలో కూడా మనం కోపపడమే పాపం. అదే యోబుని పరీక్షించు నిమిత్తమై దేవుడు యెహోవా దగ్గర పర్మిషన్ తీసుకుని సాతానుడు ఎవరిని శోధించడం ప్రారంభించాడు. భార్య కోపడుతుంది. భార్య కోపడినప్పుడు భర్త ఏం చేయాలి? కోపడాలి. కానీ ఆయన అంటాడు చక్కని మాట, దేవుని చేత మేలు అనుభవించువారు వినా దేవుని చేత కీడు అనుభవించగిన వారు కామా? ఎందుకు కోపడతావు? ఎందుకు దేవుణ్ణి దుఃఖ పెడతావు? ఎందుకు దేవుని అవమానపరిచే విధంగా మాట్లాడతావు? కోపము సాధించు, కోపడబాక. మన దేవుడు మనకేం చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి కోపడితే ప్రయోజనం ఉండదు అని యోబు భక్తుడు తన భార్యతో మాట్లాడుతున్నాడు. అన్నింటిలో కూడా ప్రార్థన బాగా జరుగుతూ ఉంటుంది. ఉపవాసం బాగుంటూ ఉంటాం. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క శక్తి మనం పొందుకునే సమయంలో మనం డిస్టర్బ్ చేయడానికి, మనం ఆటంకం చేయడానికి, మన ప్రార్థన గరిలు చేయడానికి, మన ఉపవాస దీక్షను భంగం చేయడానికి ఏమండి సాతానుడు భర్తలోనూ, భార్యలోనూ, పిల్లల్లోనూ, అత్తమామల్లోనూ, లేక తల్లిదండ్రుల్లోనూ వాడు ప్రవేశించి మనలో కోపాన్ని రేపడానికి ప్రయత్నం చేస్తాడు. పిల్లరా, ఏ విషయంలో కూడా మనం కోపపడమే స్వర్థమే జయం. హల్లెలూయా. మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, కోపం వచ్చేటప్పుడు మనల్ని మనం దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా స్తుతులు
చెల్లించాలి. అయ్యా, నా కొడుకు నన్ను శోధిస్తున్నాడయ్యా, నా కుమార్తె నన్ను శోధిస్తుంది, నా భార్య నన్ను శోధిస్తుంది, నా భర్త నన్ను శోధిస్తున్నారు, లేకపోతే నా అత్తమామలను శోధిస్తున్నారు. భయంకరమైన పోరాటం వస్తుందయ్యా. నాలో కోపము రాకుండా నన్ను దయతో నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా, నన్ను నీ బిడ్డగా ఉంచుకో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యంలో సౌలు గారు ఒక లేఖ దమస్కో పట్టణానికి ఉన్న సంఘానికి రాశాడు. నేను మీ పట్టణం వస్తున్నాను, మీ దమస్కోలో ఉన్న సంఘస్థులందరూ నేను ఏం చేయబోతున్నాను, సంహరించబోతున్నాను, చంపైపోతున్నాను అని వర్తమానంలో పిలిచాడు సౌలు. సంఘము కోపపడకుండా, సంఘము కోపము తెచ్చుకొని సౌలు వచ్చే మార్గము కాచి దొంగచాటుగా అతన్ని చంపడానికి, లేకపోతే అతన్ని గాయపరచడానికి ఏమాత్రము ప్రయత్నము చేయక వాళ్ళు ఎక్కడ చూసుకున్నారు, ఆ ప్రకటన చూసుకున్నారు, ఆ ఉత్తరాన్ని చూసుకొని దమస్కోలో ఉన్న సంఘం అంతా మోకాళ్ళు వచ్చి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ప్రభువా, మేము నిన్ను ఆరాధిస్తున్నాము కదా, మా కోపాన్ని, మా దేశాన్ని, మా ఆశయాలను, మాలో భక్తి విధమైనటువంటి విడిచిపెట్టి నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నామే, నీ సన్నిధిలో అందరాస్తున్నామే, నీ సన్నిధిలో కన్నీరు దాస్తున్నామే. ఏంటయ్యా ఈ సభలు మమ్మల్ని కోపము తెప్పించే విధంగా లేఖ రాసి పంపించాను. మిమ్మల్ని నేను సమాలించబోతున్నాను, సంఘమా నేను మిమ్మల్ని అందరూ హతమార్చబోతున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి వర్తమానం పంపించాయని పరిశుద్ధాత్మ దేవుని దగ్గర వారు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఒక 10 మంది వేసుకోండి, 10 మంది వేసుకోండి. 10 మందిలో ఎవరికో కోపం రావాలిగా. మనమందరం ప్రార్థన చేస్తా ఉన్నాం, మనమందరం చర్చిలో ఉన్నాం. ఎవరైనా ఒకడు వచ్చి పాష గారు ఏం నువ్వు చేసేది అన్నారు అనుకోండి, నీకేమొచ్చింది చెప్పండి, పరిగమన్నాడు మా పాష గారిని అంటామని మీరందరూ కోపడతారు కదా. లేదు మిమ్మల్ని ఎవరు అన్నారు అనుకోండి, నేను వాళ్ళు చూస్తూ ఉండనే కోపడతాను. ఇది శరీర సంబంధమైన సంఘం. కోపడే సంఘం ఎలాంటిది? శరీర సంబంధమైన సంఘం. మనం శరీర మాంసంలో కలిగినటువంటి మనుషులము, మనలో కోపం ఉంటుంది. కానీ ఆ రోజున దమస్కోలో ఉన్న సంఘానికి కోపమే ఏమొచ్చింది? ఆ నత్ర చూడగానే, ఆ వర్తమానం చూడగానే భారం వచ్చేసింది. సంఘమంతా కోపడకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నారు, దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారు. ప్రభువా, రోమా సామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సౌలు వస్తున్నారట. ఏంటి ప్రభువా ఈ శోధన? ఏదయ్యా ఉపద్రవం అని వారు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నమస్కార పట్టణానికి పరివారం తీసుకున్నాడు, బండ్రూపం తీసుకున్నాడు. ఎవరి తన గుర్రాలు వేసుకున్నాడు, అందరూ రథాలు వేసుకుని గుర్రాలు వేసుకుని వస్తూ ఉన్నారు. వీటులు బడిసెలు తీసుకుని వస్తున్నారు, నవనకరమైనటువంటి ఆయుధాలు పట్టుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళేమో పరిగెత్తుకుంటూ గుర్రాలు వేసుకుని వస్తూ ఉన్నారు. కొన్ని క్షణాలలో ఈ సంఘము ప్రాణ త్యాగము చేయవలసిన పరిస్థితి. కానీ మీరెక్కడ కోపపడకుండా, ఎక్కడ పిల్లల కోపము తెచ్చుకోకుండా దేవుడు తమను తాము అర్పణ చేసుకొని, తమను తాము సమర్పణ చేసుకొని దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా దమస్కో పట్టణానికి వస్తున్నటువంటి ఆ సౌలును పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. దర్శించి సౌలా సౌలా అని కాకేశాడు. వెంటనే సౌలు అంటున్నాడు, నీ ఎవరు ప్రభువా అంటున్నాడు. నీ హింసిస్తున్నా యేసును నేను అందరూ చెప్పబడండి. నా ప్రజలను నన్ను హింసిస్తున్నా యేసును
ఇంత హింసిస్తున్నా, నా ప్రజలను గుర్రాలకు కట్టుకొని పీడ్చుకొని వెళ్తున్నా, కొరలతో కొడుతున్నా, వారిని తలకిందులుగా సిరివేస్తున్నా, ఇలా మంటలలో నూనె గాడులలో వారిని వేసి చంపుతున్నా, నేను నీకు ఇంకా దేవుణ్ణి ఉన్నాను, నేను నీ మీద కోపపడనే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ఘోర పాపినైనను దేవుడు కోపపడడు గాని వారిని క్షమిస్తాడు. సముద్రం దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హింసించుతున్నా యేసును నేను. యేసు క్రీస్తు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆకాశము తెరవబడెను, ప్రజలతో కూడినటువంటి ఆ మహిమతో కూడినటువంటి ప్రకాశము సౌలు మీద ప్రకాశించను. ఆ వెలుగు దాటికి సౌలు నేత్రములు ముయ్యబడ్డాయి, గుడ్డు వాడిపోయాడు. దేవునికి స్తోత్రం. కింద పడిపోయి కళ్ళు నిలబడక తెచ్చట్లాడుతున్నాడు, తౌడుకుంటున్నాడు, ప్రాకులాడుతున్నాడు. ఏంటయ్యా ఈ పని, ఏంటి పని? సౌలా, ఎవరినైతే హింసించడానికి వస్తున్నావో అతని అందుకే వెళ్ళాలి, లేకపోతే అతని అందుకు వచ్చి చేతు నుంచి ప్రార్థన చేయాలి. ఆమె సౌలుడు పడిపోయాడు, గుడ్డు వాడిపోయాడు, తచ్చుట్లాడుతున్నాడు, తౌడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలాడుతున్నాడు, రోధిస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. ఎంత ఔందర్యము గలవాడను, ఎంత పరాక్రమశాలి గలవాడను, ఎంత ఖండబలము కలిగిన వాడను, ఎంతో మంది అకమార్చిన వాడను. ఈ దమస్కో గ్రామానికి వెళ్తుంటే ఈ ఘోరం ఏంటి అని యావడం ప్రారంభించాడు. అతను పశ్చాత్తాపం చూసిన దేవుడు, బాధపడవాలి, నేను నిన్ను క్షమిస్తున్నాను, నా దాసుడును అననీయాను నీ వద్దకు పంపిస్తాను. అన్నయ్య ఎక్కడున్నాడు? దమస్కలో సంఘంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడితో చెప్తుంది, అన్నయ్య నేర్కో, ఏడు బాబు, నీ రోజు రాబో పైకి. దమస్కో మార్గ మధ్యంలో పడిపోయి ఉన్న సౌలు ఎద్దుకుని వెళ్ళి చేతులుంచి ప్రార్థన ఏమండి. 2 రోజుల క్రితమే అననీయ పేరు చెప్పి, దమస్క సంఘం పేరు చెప్పి వర్తమానం లెక్క రాసి పంపించినటువంటి సౌలు దగ్గరికి ఎవరు బాగున్నాడు? దమస్క సంఘస్థుడైనా అననీయ బాగుంటుంది. అననీయ ఒక సమస్య పాపం వచ్చేస్తుంది దేవుడి మీద. అన్నయ్యకి ఏమొచ్చేసింది? ఇప్పుడు పాపం వచ్చేసింది. అయ్యా, లెక్కలో నా పేరు రాశాడు, నా సంఘం పేరు రాశాడు, మమ్మల్ని అందరూ చంపుతానన్నాడు, అలాంటి వాడి అనుభవం ఏంటి అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అననీయ వాడు పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. నీ కోపమును సారించి అతని పట్ల నువ్వు ప్రేమను చూపించు. నేనండి చంపుతానని అట్లా రాశాడు, సంఘం అంతా నాశనం చేస్తానని అట్లా రాశాడు. అలాంటి వ్యక్తిని అంటున్నాడు దేవుడు, ప్రేమించు అంటున్నాడు. ప్రేమ కనపరచు, కోపమును సాధించు, అతని పట్ల ఉన్న దేశం విడిచిపెట్టు. ప్రార్థన చేయి. మనోళ్ళైతే పాపం పాత్ర వేసుకుని సంవత్సరాలు గడుపుతున్నా, రోజులు గడుపుతున్నా, మాసాలు గడుపుతున్నా, పళ్ళు బిగబొట్టుకుంటారు కానీ పలకరించలే. అంత కఠినండి. ఏదో గొప్పదోపన చిన్నోడు పెద్దోడు నోరు జారి గబక్కలు మాట్లాడితే అదే కోపం. కోపపడు కానీ పాపము చేయవద్దని పేతురు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. సహోదరి, కోపడుతున్నావా? కోపడుతూ ఇంకా పాపం చేస్తున్నావా? కోపడుతూ ఇంకా శాపాన్ని తెచ్చుకుంటున్నావా? కోపడుతూ దేవుని ముగ్గురును గురవుతున్నావా? కోపడుతూ దేవుని ప్రసన్నతను కోల్పోతున్నావా? కోపడుతూ భక్తి జీవితాన్ని కోల్పోతున్నావా? కోపడుతూ ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావా? కోపడుతూ దేవుని కృపను పోగొట్టుకుంటున్నావా? ఎలాగున్నవి రాత్రి పరీక్షించుకో.
ప్రేమ కలిగిన వాడు పాపపడనే పాప. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ దేవుని దగ్గర కొన్ని సమయాలు పొందుకోవడానికి, తన పాపాన్ని చంపుకోవడానికి దేవుడు అడుగుతున్నాడు. ఏంటి ప్రభువా, ఏంటయ్యా, నా పేరు రాశాడయ్యా, ఉత్తరం నా పేరు రాసి ఉత్తరం పంపించాడు, అలాంటి దగ్గర నన్ను బాగుంటే ఏంటయ్యా, నేను పోనయ్యా చెప్పా. దేవుడు విరుస్తాడు. బాగుపడితే ఏం చేస్తాడు? దేవుడు మాకు తెలియకపోతే తెలుస్తాడు. నేను చదువుకునేటప్పుడు పంతులు పిల్లలు కూడా కొడతా, నేను చదువుకునేటప్పుడు వెలగొట్టేవాడు. 2 ఏళ్ళ మంచి పెన్షన్ పెట్టి 2 ఏళ్ళ నొక్కేవాడు. అక్కడ ఈ గనుపులో పడేది పెన్షన్. ఏడు ఇరిగిపోయాయి అన్నమాట. 2 రోజులు దాకా ఏడు పని చేయి అంత కొట్టేది. ఎంత కొట్టినా పొంతులుగా పాపం రాదు. ఇప్పుడు కొట్టాను వాళ్ళు తెలిస్తే తల్లిదండ్రులే పరిగెడుతున్నారు. ఎంత వీడియోలు తీసుకెళ్తున్నారు, కెమెరాలు తీసుకెళ్తున్నారు. ఎంత భయంకరం అండి. ఇప్పుడు ఇంట్లో భార్య భర్త కొట్టుకున్నా, భార్య భర్త తిట్టుకున్నా అందరికి ఫోన్ చేస్తున్నారు. ఇంట్లో నిలబడనే ఉంటారు, ఊరితో మాట్లాడుతూ ఉంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ఇది చేయాల్సిన పని ఇది చేస్తారు. పోలీసులు వచ్చిన నాకు ఏం అర్థం కాదు, ఏమర్థం కాదు. ఎంత భయంకరం అండి. ప్రేమ లేని దినాలు చూస్తున్నాం. ప్రేమ సవాలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు ఇప్పుడు బస్సులు, ఫోన్లు, పెళ్ళైన భార్య భర్తలు వాళ్ళ అమ్మని చూడాలని అమ్మాయి అనుకుంటే అమ్మ కోసం రోజు వస్తుంది. మమ్మల్ని వచ్చిద్దాం, మా నాన్న వస్తాడేమో, మా అక్క వచ్చిద్దాం, మా చెల్లి వచ్చిద్దాం, మా అన్న వస్తాడేమో. ఎవరు రాకపోతే ఏడుతారాగి ఉండే ఎంత ప్రేమ. ఇలా వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్తారని ఏడుతున్నారు. వచ్చిన వాళ్ళు చూడడం లేదండి. ఈ రోజున వచ్చిన వాళ్ళు పోటు భోజనం పెట్టే ప్రేమ లేదు ఈ రోజున. ఎంత భయంకర దినాలు మనం చూస్తూ ఉన్నాం. కన్న తండ్రి, కన్న తల్లి మన దగ్గరికి వస్తే వాళ్ళు పరామర్శించలేకపోతున్నాం. మన అన్నదమ్ముడు, మన తోబుట్టువారు, వారు ఇంగిలి పోలు మనం తాగాం, మన ఇంగిలి పోలు వాళ్ళు తాగారు, వాళ్ళు వచ్చినా కూడా మనసారా భావించలేకపోతున్నాం, ప్రేమను కనపరచలేకపోతున్నాం. ఎంత భయంకరం, ఎంత భయంకరమైన పరిస్థితి. మా పాపపరుడు కానీ పాపము చేయకండి. ప్రేమ కోపపడదు. ఇప్పుడు అననీయ దేవుని మీద కోపడుతున్నాడు, కానీ పాపం ఏంటి ప్రభువా, దేవునికి బోధ చేస్తున్నారండి అననీయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో అత్తమామూలు పెద్దోడైతే ఈ కోడలు, ఈ కొడుకు వీళ్ళు వాళ్ళకి చెప్తారు బుద్ధి, వాళ్ళకి చెప్తారు జ్ఞానం. వాళ్ళు చెప్పే మాట వింటారు, వాళ్ళు చెప్పే బోధ, వాళ్ళు చెప్పే మాట హెచ్చరికలు మనసులు పెట్టరు. అలా ఉండకూడదు అని అననీయ ద్వారా, ఈ పాఠము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అననీయ దేవుడు గద్దించాడు, మందలించాడు, బుద్ధి చెప్పాడు. పో అన్నాడు. అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని పొరలు, కంటి పొరలు రాలిపోయాట. అందరూ చప్పడి దేవుడికి అననీయ పొగ పెట్టుకొని, కక్ష పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ దేవుని కార్యము జరిగేదిగా. ప్రేమతో ప్రార్థన చేశాడు, దేవుని ఆజ్ఞను బట్టి ప్రార్థన చేశాడు. మనం కూడా మనసులో కక్ష పెట్టుకొని వందనాలు చెప్తే ఆ వందనాలు విలువ ఉండదు. మనసులో ధ్యాస పెట్టుకొని ప్రేమిస్తే ఆ ప్రేమకు విలువ ఉండదు. కాబట్టి మనం పాపపడకుండా ప్రేమ కలిగిన వారముగా మనం ఉండాలి, దయ కలిగిన వారముగా మనం ఉండాలి, దేవుని అందరి విశ్వాసం కలిగిన వారముగా మనం ఉండాలి, దేవుని అందరి పరిపూర్ణమైన మనసు వారమై మనం ఉండాలి. అలా ఉంటే దేవుని కార్యాలు మనం పొందుకుంటాం, దేవుని కృప మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉండాలండి మనిషిలో. ప్రేమ రాకపోతే ప్రార్థన రాదు,
ప్రేమ లేకపోతే పాటలు పాడటం ఎందుకు? ప్రేమ లేకపోతే ప్రభు బలలో చేయటం ఎందుకు? ప్రేమను వ్యక్తపరచలేకపోతే, ప్రేమను బహిరంగించలేకపోతే ఇంకెందుకండి మనం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితి మనము కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుక్రవారం నేను మందిరానికి రాలేకపోయాను. ఎందుకంటే నర్సరాపేట వెళ్ళాను. ఆంధ్రనగర్ మన చర్చిలో విశ్వాసకుడు మంచోడు, చాలా మంచోడు. రోమోలు పేరు చాలా మంచోడు, యోగుడు కూడా. ఫేస్బుక్లో 9 సంవత్సరాలు ప్రేమించాడు ఒక అమ్మాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి రా? 9 సంవత్సరాలు ప్రేమించాడు. ఎంతకేలకు వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పించింది ఆ పిల్ల, ఈడు వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎక్కడుంటే తెలుసా? చెయ్యితే కందిపోయినంత కలర్, మంచి కలర్ కాదు, బుద్ధి కూడా మంచిది. ఆయమంటుంది తెలుసా? నాకంటే కళలాగా ఉండేది, భయంకరమైన నిజమండి. చాలా సరే వాళ్ళందరూ తగాదు వచ్చింది. సరే నేను వెళ్ళేది మాట్లాడి అయిపోయింది. ప్లాస్టిక్ కట్టడం అవసరం. పోలీస్ స్టేషన్లో పంచాయతీ. ఎస్ఐ గారు కూడా ఒక విశ్వాసి, మంచి విశ్వాసి పాపం. ఇద్దరు లోపలికి పిలిచారు. మాట్లాడుతూ ఉన్నాను. ముందు అమ్మాయికి అవకాశం ఇచ్చిన అమ్మాయి మాట్లాడి చెప్పు అమ్మాయి అన్నాడు. ఓడి నాయన, నాకంటే గొంతు ఇక్కడ పెద్దది కాబట్టి ఎస్ఐ ఏం రోడ్ల పెద్దదని మాట్లాడతాను. అబ్బాయి వాడు మాట్లాడుతున్నాడు. ఏం లేదు సార్, నేనేం చెప్పలేదు సార్ అన్నాడు. ఈ పిల్ల తగ్గలే చెప్పేసింది. అంటే వాడు ఆ పిల్లని కోపట్లేదు కానీ ప్రేమ చావు. కానీ పిల్లకి ప్రేమ ఉంది కానీ కోపం ఉంది. వ్యవసాయం అన్నాడు. అక్షరు వీళ్ళేమిటన్నాడు, వీళ్ళు పద్మశాలిలు అన్నాడు. వీళ్ళేమిటన్నాడు, మనోళ్ళే సార్ అన్నా. మనోళ్ళు అమ్మాయికి ఇచ్చిన సార్ అన్నాడు ఆయన కూడా. ఎస్ఐ కూడా మనోడే, మన అమ్మాయి సార్ ఈ అమ్మాయి అన్న. పిల్ల మొత్తానికి అసాధ్యురాలు నమస్కారాలు. ఏం చేద్దాం సార్, అక్కడ కలుపు సార్ అన్నా. ఇంకేం కలుపుతాం, మనోళ్ళకు పద్మశాలి ఏం కాపురం చేస్తారు అన్నాడు. పద్మశాలీలు మనోడికి ఏం కాపురం చేస్తారు భాస్కర్ అన్నాడు. అదే సార్ కలపండి సార్ అట్టా కథ. అమ్మ బాబు ఈ పిల్లని చంపేసింది అన్నాడు. ఈ పిల్ల వాడిని చంపేసింది, వాడిని చంపేసింది. భాస్కర్ నువ్వు ఎట్లా ఆలోచించి ప్రార్థన చేయముంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు చాలా మంది కోపడుతూ ఉంటారు. కోపంలో పాపం చేస్తారు. పాపం చేయకూడదు. పాపానికి అక్కడ చోటు ఇవ్వలే. సౌలు కోపడ్డాడు, దమస్కా సంఘం మీద కోపడ్డాడు. కానీ దమస్కో సంఘము అననీయ సౌలు మీద కోపడక ప్రార్థన చేస్తారు. మనం కూడా మన ఇంట్లో కోపపడే బ్యాచ్లు చాలా మంది ఉంటారు. వాళ్ళ మనం ఏం చేయాలి? వాళ్ళు కోపడ్డారు, మనం కోపడటం కాదు. దమస్కాలో ఉన్న సంఘం ఎలాగ ప్రార్థన చేసిందో నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. సౌలు నేత్రములు తెరవబడినట్టుగా, సౌలు పౌలుగా మార్చబడినట్టుగా నువ్వు కూడా నీ ఇంటి వారు మార్చబడినట్టుగా, వారి ఆలోచన మార్చబడినట్టుగా, వారి తలంపులు మార్చబడినట్టుగా, వారి కోపములు దేవుడు సవాల్చినట్టుగా, కోపములే బీజాన్ని దేవుడు తీసివేయనట్టుగా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్న మనం కోపడాలండి. ఈ మందిరం మనలో ఎవడకూడదు, కోపం ఉండకూడదు. కోపం ఉంటే మందిరం ఏముంటాం? దేవుని ఆలయం ఏముంటాం మనం? దేవుని నివాసాలుగా ఏముంటాం మనం? సహోదరా చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనం ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కోపపడమే అన్ని విషయాలలో తాళిమి కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అన్ని విషయాలలో మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుని దేవునిలో ముందుకు కొనసాగబడే వారముగా మనం ఉండాలి. దమస్కాలో ఉన్న
ప్రేమ నీలో కూడా ఉండాలి. అననీయలో ఉన్న ప్రేమ నీలో కూడా ఉండాలి. శత్రువు దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. కోపపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, దేవుని అడిగాడు, దేవుని సర్వాన్ని పెట్టాడు. ఈ రాత్రి నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తావు. అమ్మా, అత్త నీ మీద కోపడినా నీవు కోపడవాక, కోడలు నీ మీద కోపడినా నువ్వు కోపడవాక. ఎందుకంటే మనమందరం దేవుని మందిరముతున్నాం. అన్న చదువుడి దేవుని కోపడతాం. మనమందరం దేవుని దేవాలయము. నువ్వు కోపడితే నీ మందిరమును నీవే పాడు చేసినాడు. నువ్వు మందిరం పాడు చేస్తే దేవుడు చూస్తూ ఉండనే ఉన్నాడు. మరి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆ స్థితి, ఆ పరిస్థితి రానివ్వకుండా నువ్వు కోపడక, ప్రేమ కలిగి, దయ కలిగి, జాలి కలిగి, దేవుని వాత్సల్యత కలిగి, దేవుని కృపను కలిగి నీ జీవితాన్ని కొనసాగించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరుట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమను వచ్చింది ప్రార్థించక. అయ్యా, నేను కోపపడే వ్యక్తి కాక నాలో ప్రేమను గుర్తించయ్యా. కోపపడే వ్యక్తిని కాక